ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అయితే మన బాయ్స్తో అయితే ఒక ట్రిప్ వేసేసాం. ఇది డివోషనల్ ట్రిప్ అనమాట. చూద్దాం మన బాయ్స్ ఎలాగుంటారో ఏం చేస్తారో మీకు అయితే చూపిస్తాం. అలా ఫ్రెండ్స్తో బాతగానే వస్తూ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ అయితే తిని జర్నీ అయితే స్టార్ట్ చేసింది. అదేంటో రిమైనింగ్ టైమ్స్లో అసలు ట్రైన్ జర్నీ అంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఫ్రెండ్స్ వెళ్తే అట్లా కాలేజ్లో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఎప్పుడు వచ్చేసామో తెలీదు. శ్రీకాళహస్తి అయితే వచ్చేసాం. అలా శ్రీకాళహస్తిలో దర్శనం అయితే చేసుకొని తిరుపతి అయితే వచ్చేసాం. గైస్ ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం, కపిల్ తీర్థం. మరైతే లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. మరి చాలా పెద్దగా ఉందిరా. వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు కొట్టుకోలేవా? విజయ్ ఎలా ఉంది? కాదు 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 యూ ఎలా ఉంది? మన వాళ్ళు కొద్దిగా ట్రిప్ దాంట్లో కొన్ని డిస్కషన్లు అయితే చేసుకున్నారు. చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. అందరినీ పరిచయం చేద్దామంటే ఇక్కడైతే ఎవరు వాళ్ళు ఉన్నారు మనకి వెనకమాలు అయితే. మరి ట్రై చేద్దాం ఏం చేద్దాం. ఓకే చాలా గైస్, మన రాజేష్ని అయితే చాలా రోజుల తర్వాత మన రాజేష్ అయితే మనకి కెమెరా కదా చిక్కాడు. మనోడు చూసుకోండి కొద్దిగా చిక్కిపోయాడు. చిక్కుకోవడాన్ని రివర్స్లో చెప్తున్నాడు. అండ్ సాయి తేజ యాజ్ యూజువల్ టీమ్ ప్లానర్. అవునా సరే, కెన్ సే సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. అయితే చిన్న పార్క్ అయితే ఉంది. మనం ముందుకెళ్ళి ఇంకా ముందు ఏమేమి ఉన్నాయో చూపిస్తాం మీకైతే. స్టే ట్యూన్. ఓకే, ఎన్నిసార్లు చూసినా ఈ గోపురం చూడాలని అనిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ గోపురం సెట్ ఉంది. అండ్ లోపల టెంపుల్ ఉంది. ఈ ప్రదేశాన్ని కపిలేశ్వరం అని ఎందుకు అంటారో తెలుసా? పూర్వం కపిలేశ్వర మహర్షి దీక్ష వల్ల ఈశ్వరుడు వెలిశాడు కాబట్టి స్వామిని కపిలేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఈ గుడిలో శివుడితో పాటుగా మనకి వినాయకుడు, కృష్ణుడు, కాశీ విశ్వేశ్వరుడు, అగస్తీశుడు, సహస్ర విశ్వేశ్వరుడు, కార్తికేయుడు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ శివుడిని అన్నంతో అభిషేకిస్తారు. ఆ అభిషేకించిన అన్నాన్ని తింటే మనకి నీరు మరియు అన్నం కొద ఉండదని చెప్తారు. పూర్వం తిరుపతి వెళ్లే భక్తులు ముందు కపిలేశ్వర స్వామిని దర్శించి కపిల తీర్థంలో స్నానం చేసి తర్వాత వెళ్ళేవారని చెబుతుంటారు. ఆయన సోదరు టీంకి అయితే మామూలుగా లేదు అసలు. నేచర్ ప్రేమ్ కూడా చెప్తున్నాడు వాడు వెళ్ళి. అలా అక్కడ మన బాయ్స్తో కొన్ని వీడియోస్ అయితే తీసేసి కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. మొత్తానికి అయితే కపిల్ తీర్థం అయిపోయింది. వెళ్ళేదారిలో మనం అయితే చూసేస్తున్నాం ఇవన్నీ. అండ్ ఇది లాస్ట్ టైం వ్యూ అయితే చూసండి. అలాగా కపిల్ తీర్థం బోల్డ్ అండ్ మెమరీస్తో సెకండ్ డెస్టినేషన్ అయిన ఇస్కాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం.
జూకి అయితే వెళ్ళిపోయాం. కపిల తీర్థం అండ్ ఇస్కాన్ టెంపుల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే కింద ఉన్న జూ పార్క్ అయితే విజిట్ చేస్తున్నాం. మన బాయ్స్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు మన కోసం. మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. జూ ఎంట్రీ పాస్ అయితే 70 రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్. లోపల మిగిలినవి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే లోపలికి వెళ్తాం. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ స్కూటీస్ కూడా ఉన్నాయి. లోపల సఫారీ చేయడానికి సఫారీ కార్స్ కూడా ఉంటాయి. లైట్గా వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు స్నేక్ని మెడలో వేసుకుంటుంది. వెదర్ కూడా మనకు కావాల్సినట్టుంది. మరి చూద్దాం. సైకిల్స్ కూడా ఉంటాయి మీకు. ఇక్కడ చూసుకోవచ్చు. ఐడి కార్డు 100 రూపీస్ పర్ అవర్, 25 రూపీస్ బై సైకిల్. మన వాళ్ళు అయితే డిస్కస్ చేస్తున్నారు ఏదో ఒకటి తీసుకుందామా లేదా అని. చాలా దూరం ఉంది లోపలికి. అక్కడ విత్ ప్రూఫ్స్ కావాలి. అదే ఇస్తాదారు అయితే మేము ముగ్గురం అయితే ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఉండిపోయాం. తాకేష్ గారు మీరు చూసినట్టయితే ఇంత క్లారిటీ వస్తుందంటే దాని కారణం తాకేష్ కోసం ఒక లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. ఇవన్నీ నేను మ్యూట్ చేయకుండా డైరెక్ట్ పెట్టేస్తాను. ఓకేనా? తెలుసుగా. ధనుష్ అయితే చాలా ఎక్సైట్ అవుతున్నాడు. సైకిల్ 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 తీసుకుంటున్నాం అని. మరి చూద్దాం, ఈవినింగ్ మెట్ల మీద చూద్దాం. వీడు ఎక్స్పెక్ట్ బెంగళూరు వెళ్ళి సన్నగా అసలు మామూలుగా లేడు. ఇప్పుడే తీసేస్తున్నా మంచిగా వీడియో. మళ్ళీ దాని తర్వాత ఇలా ఉంటాడో లేదో తెలియదు. ఇప్పుడు అవతారం ఎలా ఉంది, తర్వాత ఎలా ఉండదు. ఈ మందులు అయితే వస్తున్నారు ఒక్కొక్కరు సైకిల్ సెలెక్ట్ చేసుకొని. రాజేష్ మాయ సైకిల్ ఇప్పుడైతే ఎలా ఉంది, రిటర్న్ ఎలా ఇస్తాడు చూద్దాం. సైకిల్ మీద వీరులు. తేజ కమింగ్ కమింగ్ కమింగ్. ఓ 61 13 40. బాయ్స్ అందరూ వాగిపోయారు ఒక చోట. నైస్ నైస్. దీనివల్ల చెల్లిగా మన ఫస్ట్ యానిమల్ సాంబార్ ఢీర్ అంట. మనం ఎక్కడుందో క్యాచ్ చేద్దాం. దొరికింది. ఇక్కడ 3 కింద పొడుగున్నాయి, ఒకటి మేస్తుంది. యానిమల్ నెంబర్ 2 స్పాటెడ్ స్వాంప్ డీర్ అంట. హియర్ ఇస్ మేల్ అండ్ హియర్ ఇస్ ఫీమేల్. Animal Indian girl. Here it is. మన రానా బాబు కోసం ఎక్కింది తెప్పించారంట. ఇప్పుడు టాక్ వచ్చింది, ఈడే చెప్పాడు. నేను చెప్పలేదు, నాకు సమలేదు. మీకు దానికన్నా మంచి గేమ్ చూపించాలంటే ఇదిగోండి. లైన్ సఫారీకి వచ్చాం. అడల్ట్స్ 50 అండ్ చిల్డ్రన్ 30 అంట. 5 లైన్స్ ఖచ్చితంగా కనపడతాయని చెప్పారు. సఫారీకి అందరం ఇప్పుడు ఎవరో చేస్తుందా దానికే చేస్తాం. పెద్ద పెద్ద గేట్లు బాబాయ్ కష్టపడి తీసాడు. గేట్ దగ్గర గాడ్స్ పెద్ద పెద్దది. మనకైతే డీర్ కనబడింది. అమ్మ కదిలిపోతుంది రా బస్సు మొత్తం.
మన వాళ్ళు ఒక్కొక్కరు మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లే అసలు. కంప్లీట్ అయింది వాళ్ళది. గేట్ నెంబర్ 2 అదే కదా. మళ్ళీ చెక్కింగ్, మళ్ళీ ఒక డోర్ ఓపెనింగ్. ఏం చేస్తున్నారు? పక్కన చూడు మా తమ్ముడు. బాబు కళ్యాణ్ బాబు బాబు కావాలి ఇప్పుడు. అరే ఇటు బాబు అదిగో అదిగో పీకే ఇరుపు పీకే అడుకోరు. అట్టున్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడక్కడ ముసలాడు అయిపోయాడండి బాబు. ఫైనల్ క్లారిటీగా ఒక్కటి దొరికిందిరా. గోవిందా 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 గోవిందా.